ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ భిన్నమైన వాతావరణం ఉంటుంది. అటువంటి వాతావరణం ఒక్కసారిగా కూలైపోయింది. మొంథా దిత్వా తుఫానుల తర్వాత వరుస అల్పపీడనాలతో చలి తీవ్రత మరింత పెరిగింది. తుఫానులు, అల్పపీడనాలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో చలిగాలులు చంపేస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలోనూ, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో స్వెట్టర్లు, రగ్గులు అంటే తెలియని చోట కూడా ఇప్పుడవి దర్శనమిస్తున్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో 6, మినుములూరు 8, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పొగమంచు వదలడం లేదు. అయితే భారత వాతావరణ శాఖ ఈ ఏడాది చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలు తగినట్లుగానే గత 20 రోజుల నుంచి చలితో దక్షిణాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. చెమట పట్టడం లేదు. అలాగే చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.